విశాఖ వాసుల కల్పవల్లి, కనకధారలు కురిపించే కనక మహాలక్ష్మి. దక్షిణాదిన ముఖ్యంగా తెలుగునాట అతి ప్రాచీనమైన ఆలయాలను చూడవచ్చు. విశాఖ వాసుల కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ కనక మహాలక్ష్మి ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. విశాఖ నగరంలోని బురుజుపేటలో నెలకొన్న ఈ ఆలయానికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రస్తుతం పెద్ద నగరంగా మారిన విశాఖ 100 సంవత్సరాల క్రిందట ఒక చిన్న ఊరే. సుమారు 150 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం విశాఖ రాజుల పాలనలో ఉండేదని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విశాఖ రాజుల ఇలవేల్పు అని ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. విశాఖ రాజుల కోట బురుజు అమ్మవారు వెలిసిన పరిసరాల్లో ఉండేదని, అందుచేతనే ఈ ఆలయం ఉన్న ప్రాంతానికి బురుజుపేట అనే పేరొచ్చిందని చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఒక కథనం ప్రకారం 1912లో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహం బావిలో లభించింది. అయితే ఇక్కడ అమ్మవారిని రహదారి మధ్యలో ప్రతిష్ఠించారు. రహదారిని విస్తరించడానికి విశాఖ మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరో చోట ప్రతిష్ఠించారు. అది జరిగిన 1917 సంవత్సరంలో విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయారు. ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వలనే జరిగిందని తలచి మళ్లీ అమ్మవారిని యథాస్థానానికి చేర్చారు. అప్పటికి వ్యాధి తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు అమ్మవారి మీద గురి ఏర్పడ్డం తర్వాత ఆ తల్లి మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా ఈ ఆలయం విశేష ప్రాచుర్యం పొందినది. మరో కథనం ప్రకారం సద్గుణ సంపన్నుడైన ఓ బ్రాహ్మణుడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం మీదుగా బురుజుపేటకు చేరుకుంటాడు. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీరుతాడు. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై తాను కలియుగంలో భక్తుల కోర్కెలను తీర్చేందుకు అవతరించాను అని తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరుతుంది. అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్నించాలని ప్రాధేయపడతాడు. ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామహస్తంలోని పరిగ అనే ఆయుధంతో ఆ బ్రాహ్మణుణ్ణి సంహరించేందుకు సిద్ధమవుతుంది. దీంతో బ్రాహ్మణుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు. శివుడు విషయాన్ని గ్రహించి అమ్మవారి నామహస్తాన్ని మోచేతి పై వరకు ఖండించి శాంతింపజేస్తాడు. కనక మహాలక్ష్మిగా భక్తులను అనుగ్రహించాలని అమ్మవారిని ఆదేశిస్తాడు. అందుకే ఈ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదు. కనక మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారి పైన గోపురం లాంటిది ఏమీ ఉండదు. కేవలం కొబ్బరి ఆకులతో పందిరి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ భక్తులే స్వయంగా పూజలు చేయొచ్చు. పసుపు, కుంకుమ, చీరలు భక్తులు అమ్మవారికి సమర్పిస్తారు. పూజారులు ఎవ్వరూ ఉండరు. సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్వయంగా ఆ అమ్మను కొలుచుకునే భాగ్యం ఉంటుంది. అందుకే భక్తులంతా అమ్మవారికి పసుపు, కుంకుమలతో, పాలు, పవిత్ర జలాలతో పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి దేవికి నివేదించే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది. సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా భావించి పుట్టిన బిడ్డలను అమ్మవారి ఒడిలో పెట్టి పూజలు చేయడం సంప్రదాయం. శ్రీ కనక మహాలక్ష్మికి గురువారం అంటే ప్రీతికరం. ముఖ్యంగా మార్గశిర గురువారాల్లో అమ్మవారిని దర్శించడానికి భక్తులు పోటెత్తుతారు. ప్రతి ఏటా మార్గశిర మాసం నెల రోజులు అమ్మవారి వార్షిక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెలలో వచ్చే అన్ని గురువారాల్లో 24 గంటలు ప్రజలు అమ్మవారిని దర్శిస్తారు. సామూహిక అష్టోత్తర కుంకుమార్చన ఇక్కడి ప్రత్యేకత. మార్గశిర మాసంలో అన్నదానం చేసిన వారికి అమ్మవారి దీవెనలు కలుగుతాయి అని ప్రగాఢ విశ్వాసం. ఒక్కసారి కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శిస్తే సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. ఇలాంటి అతి ప్రాచీనమైన మరిన్ని ఆలయ విశేషాలు ఇంకో వీడియోలో తెలుసుకుందాం.